సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినిచిన ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, ఈరోజు దేవుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం చూచినట్లయితే దేవునికి మానవుల పట్ల ఎంత ఆసక్తి ఉన్నదో, మానవుడంటే దేవునికి ఎంత ఇష్టమో, ఆయనకు ఎంత ఇష్టమై ఉండి మానవులను సృజించి ఉన్నాడో మనం తెలుసుకుందామండి. మానవులంటే దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దేవుడు అంటే గొప్పవాడు. దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవునికి, అంత పరిశుద్ధుడైన దేవునికి ఆయనకు కుమారులు కుమార్తెలు అనేక మంది కావాలని, ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధులైన దేవుని బిడ్డలు ఆయనకు కావాలని దేవుడు కోరుకొని మానవులను సృజించాలని ఎంతో ఆశతో దేవుడు మానవులను సృజించి ఉన్నాడు. అయితే మానవులను సృజించుటకు ముందుగానే మానవులకు ఏమేమి కావాలో అవన్నిటిని కూడా ముందుగానే కలుగజేసినట్లుగా మనం చూడగలుగుతాం. మనిషికి ఏదైతే అవసరమైనదో అవన్నిటిని కూడా దేవుడు ముందుగానే కలుగజేసి ఉన్నాడండి. అవన్నిటిని కూడా దేవుడు నోటి మాటతో కలుగజేశాడు. ఏమేం కలుగజేశాడో మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే మనుషులు నివసించాలంటే ఒక ప్రదేశం అనేది కావాలి. అందుకనే ఆ ప్రదేశం కోసం దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. అది ఎలాగుంది? సృజించినప్పుడు ఏదైనా ఒకటి తయారు చేయాలి, ఒకటి సృజించాలి అంటే ముందు అది నిరాకారంగాను శూన్యంగానే ఉంటది. ఆ వస్తువు అనేది పూర్తిగా తయారైతేనే గాని దాని యొక్క రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు భూమి ఆకాశములు సృజించెను. అయితే ఇక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. సృజించినప్పుడు దానికి ఆకారము లేదు, అలాగే పూర్తిగా ఏమీ లేదు, శూన్యముగా ఉంది. నిరాకారముగా ఉన్నది, శూన్యముగా ఉంది. అలాగే జలములు ఉన్నాయి కానీ చీకటి అగాధము ఆ జలములపై కమ్మి ఉన్నది. జలములను సృజించాడు, ఆ జలములకు కూడా చీకటి అగాధము కమ్మి ఉన్నది అన్నమాట. భూమికి రూపం లేదు, సృజించాడు కానీ జలములు ఉన్నాయి, వాటికి అగాధము కమ్మి ఉన్నది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ముందు వెలుగు కావాలి. ఇవన్నిటిని ఒక రూపం తీర్చిదిద్దాలి అంటే ముందు వెలుగు కావాలి. అందుకని ముందుగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచిన. వెలుగు రాగానే అంత మంచిగా ఉంది, ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయటానికి అంత మంచిగా ఉంది. అందుకని మంచిదైనట్టుగా దేవుడు చూచాడు. వెలుగును చీకటిని వేరుపరచను. ముందు చీకటి ఉంది గనక వెలుగును సృజించగానే వెలుగు కలుగన పలకగానే వెలుగు కలిగింది. ఆ తర్వాత వెలుగుని చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగునకు పగలు అనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. పగలికి వెలుతురు ఉన్నంతసేపు అది పగలు, రాత్రి చీకటి ఉన్నంతసేపు దానికి రాత్రి అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారము ఆయన. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినము ఆయను. అక్కడ చూసినట్లయితే భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు, వెలుతురును కలుగు చేశాడు, ఆకాశమును కూడా కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములను ఒక చోట కూర్చబడి ఆరిన నేలను కనపడునగా కనపలుకగా ఆ ప్రకారం ఆయను. ఆరిన అంటే జలములు, ఆ జలాలు ఈ జలాలను వేరుపరిచాడు. అలాగే ఆకాశమును భూమిని ఏర్పరిచాడు. జలములన్నిటిని కూడా ఒక దగ్గర సమకూర్చగా అవన్నీ కూడా సముద్రములాయను. ఇక ఆరిన నేలకేమో దేవుడు భూమి అని
పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు అంటే ఆరిన నేలను చేశాడు, ఆకాశాన్ని, భూమిని కలుగచేశాడు, సముద్రాలను కలుగచేశాడు. ఈ ఆరిన నేలలో ఏం చేశాడు ఏం చేశాడంటే దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. ఈ ఆరిన నేలకు భూమని పెట్టారు. ఈ భూమి మీద రకరకాల వృక్షములు, చెట్లు, మొక్కలు అవన్నిటిని గూడా మొలిపించాడు. అలాగే భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపుగాక అని పలుకగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును, ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. ఈ యొక్క మూడవ దినములో సమస్త వృక్షములను, విత్తనములను, చెట్లను ఇవన్నిటిని కలుగ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దేవుడు పగటిని, రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకు వెలుగిచ్చుటకు, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును, ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ప్రియులారా, ఇక్కడ మనం చూచినట్లయితే అలాగే సమస్త వృక్షములను, భూమిని అన్నిటిని కలుగజేశాడు. అలాగే పగలంతా ఏలటానికి సూర్యుడిని, రాత్రంతా ఏలుబడి చేయటానికి చంద్రుణ్ణి, నక్షత్రములను ఉంచినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. చక్కగా ఈ పగటికి పగలు, రాత్రికి రాత్రి వేరుపరిచాడు. ఈ విధముగా ఈ యొక్క జ్యోతులను కూడా ఉంచాడు. అలాగే ఈ విధముగా యొక్క దినాలు, సంవత్సరాలు అంటే భూమి అస్తమయమును, ఉదయమును కలుగునుగాక ఇట్లాగే ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసి దినాలు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ ఆ సూర్య చంద్రులు మనం చదువుకుంటా ఉంటాం కండి. భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని. ఈ విధముగా వాటి యొక్క పని విధానం అవన్నిటిని కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, గమనించండి, మానవుడికి ఏమి కావాలో ఇవన్నిటిని కూడా చక్కగా దేవుడు అవన్నిటి ఒకదాని తర్వాత ఒకటి ఎంత చక్కగా అవన్నీ కూడా సమకూర్చి చక్కదిద్దుతున్నాడు. సూర్య చంద్రులను సహితం చక్కదిద్దుతున్నాడు. ఇవన్నిటిని కూడా దేవుడు మనుషుల కోసం సృజించాడే గాని మనుషుల కోసం ఈ సృష్టిని సృజించాడే గాని సృష్టి కోసం మనుషులు కాదని మనం గమనించాలి. దేవుడు జీవము కలిగిన చెల్లించు వాటి జలములు సమృద్ధి పుట్టించుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగిన చెల్లించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును, ఉదయము కలుగగా 5వ దినమాయెను. ప్రియులారా, మనం చూసినట్లయితే సకల జాతుల చెట్లను, మొక్కలనే కాదు, సకల జాతుల పక్షులనే కాదు, సకల జాతుల జలసరాశులను, సకల జాతుల జంతువులను అవన్నిటిని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా ఇవన్నిటిని కూడా కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి.
అదే విధముగా దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఈ విధముగా చూచినట్లయితే సకల జాతుల జంతువులను అన్నిటిని గూడా దేవుడు కలుగ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక భూమిని, ఆకాశాన్ని ఈ విధముగా రోజులు, దినాలు గడవటానికి నక్షత్రములను, ఈ విధముగా సూర్య చంద్రులను, అంతే విధంగా భూమి మీద సకల ప్రాణులను ఇవన్నిటిని గూడా ఎంతో ఆశ్చర్య రీతిగా ఒక ఆహ్లాదకరంగా ఎంతగానో దేవుడు సమస్త సృష్టిని మానవుల కోసం సృజించాడు. అంటే మనుషులు అంటే దేవునికి ఎంత ఇష్టమో, మనుషులకి కావాలని ఆయన మనుషులను సృజించాలని ఆయన అనుకోని, ఆ మనుషుల కోసం ఎంత సృష్టిని చేశాడండి. అయితే మనిషినైతే ఎలా చేశాడు? ఇవన్నిటిని గూడా దేవుడు తనను ఆయన అవును గాక అనేసని పలికినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనుషులనైతే ఎలా చేశాడంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. ప్రియులారా, మనం గమనించినట్లయితే మన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారంట ఈ భూమి మీదున్న సమస్త పక్షులను, సముద్రంలో చేపలను, ఈ సృష్టిలో సమస్తాన్ని గూడా మనుషులు ఏలుబడి చేస్తారంట. అంటే ఈ సమస్తాన్ని గూడా మానవుల కింద ఉంచి ఉన్నాడు. ఇవన్నీ మానవుల కోసము, వీటన్నిటిని మానవులు ఏలుబడి చేయాలంట. ఆ విధముగా మానవుల కోసం సృజించి మానవుని కింద ఉంచి ఉన్నాడు. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. చూడండి ప్రియులారా, ఇవన్నిటిని సృజించి, ఇవన్నిటిని కూడా వాళ్ళ కింద ఉంచి, ఇవన్నిటిని వాళ్ళని పరిపాలన చేయమని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు మానవుల్ని ఎంత ఇష్టంగా సృజించుకున్నాడో, ఎంతగా అంటే తన పోలిక చొప్పున, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. తన పోలిక చొప్పున అంటే మానవులను సృజించాడు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థమంతుడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడు పరిశుద్ధులుగా దేవుడు మానవులను సృజించాడు. దేవుని స్వరూపం అంటే ఏది అంటే ఆయన పరిశుద్ధుడు గనక మానవులను కూడా పరిశుద్ధులుగా ఆయన సృజించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నారు. ఈ విధముగా ఫలించుడని వాళ్ళని సృజించి, స్త్రీని గాను పురుషుని గాను సృజించి వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. భూమిని మీరు ఫలించాలి, మనుషులు ఫలించాలి, ఆశీర్వదింపబడాలి, భూమిని నింపాలి. మానవులందరూ కూడా మానవులతో భూమి నింపబడాలి. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని మానవుడు లోపరుచుకొని దానిని ఏలుబడి చేయాలి. అలాగే సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. సమస్త జీవిని కూడా మానవుడు ఏలుబడి చేయాలంట. అంతేగాని దేనికి కూడా మానవుడు పూజింపకూడదు. ఎందుకంటే ఏది కూడా ప్రతిది కూడా మానవుడు కోసమే సృజింపబడినయి గాని మానవుడు పైన ఏది కూడా లేదు. మానవుడు దేనికి తల వంచాల్సిన పని లేదు. సమస్త సృష్టి మానవుడికి తల వంచాలే తప్ప మానవుడు సృష్టిలో ఉన్న దేనికి కూడా తల వంచవలసిన అవసరం లేదు. అవన్నిటిని ఏలుబడి చేయమని దేవుడు మానవుడికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములనిచ్చు ప్రతి చెట్లను, విత్తనమునిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును.
భూమి మీద నుండు జంతువులన్నిటినీ, ఆకాశ పక్షువులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీయు ఆహారమునగునని పలికెను. ప్రియులారా, మనం చూచినట్లయితే ఈ సమస్త జీవిని గాని, సమస్త చెట్లలో ఫలములను గాని, ఈ ఫలాలు గాని, ఈ ప్రాణులు, ఈ జీవులు గాని, అంటే ఈ యొక్క జీవులను ఏదైనా మాంసాలు ఇట్లాగా ఇవన్నీ కూడా మనం తినటానికిని, ఈ యొక్క ఆకులు గాని, పండ్లు గాని ఇవన్నిటిని కూడా మనం తినటానికి మనం అవి తిని మనం జీవించటానికి ఈ సమస్తాన్ని కూడా మన కోసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమున కలుగగా 6వ దినమాయెను. ప్రియులారా, మనం చూచినట్లయితే సమస్తాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు. మనకు కావలసినవన్నిటిని కూడా ముందుగా సృజించి వాటన్నిటి మీద మనం ఏలుబడి చేసుకుంటూ ఆ సమస్తాన్ని మనం లోపరుచుకొని అవన్నిటిని మనకి ఆహారముగా మనకేవి కావాలో అవి కోరుకొని తినండి అని మనకు ఆహారముగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, మానవుడు అంటే దేవునికి ఎంత ఇష్టమో. అదే విధంగా 2వ అధ్యాయం 1 వచనం నుంచి కూడా మనం చూచినట్లయితే ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చూడండి, ఇక్కడ 6 దినాల్లో సమస్తాన్ని సృజించాడు. 5 దినాల్లో సమస్తాన్ని సృజించి 6వ దినాల్లో కొంత సృష్టిని సృజించి 6వ దినములోనే మానవుని సృజించి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 7వ దినములోగా సమస్త సృష్టిని 7 రోజుల్లో సమస్తాన్ని కూడా సృజించి మానవుని యొక్క స్వాధీనములో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అదే విధముగా 4వ వచనం కూడా మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్లును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడును లేడు. ప్రియులారా, చూసినట్లయితే ఆ సమస్త సృష్టిని సృజించినప్పుడు వర్షం పడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. వర్షం పడాలి, పంటలు పండాలి, మొక్కలు మొలవాలి, పండ్లు రావాలనే పరిస్థితి లేదు. వర్షం అనేదే అవసరం లేదు. ఎందుకంటే భూమిలో నుంచే ఆ యొక్క భూమిలో నుంచి చెమ్మ వచ్చి ఆ యొక్క భూమిలో నుంచి ఆ తేమ వలనే మొక్కలు మొలిసి చక్కగా చెట్లు అయ్యేది. వాటి నుంచే మనం ఫలాల్ని తినమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ విధముగా దేవుడు సమస్తాన్ని సృజించి మానవుడు ఆధీనంలో ఉంచాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే మానవుడు చేసిన విధానం ఎలాగో తెలుసా? ఇప్పుడు వరకు సృష్టిని అంతటను కూడా ఆయన ఆజ్ఞాపించగా అది అవునుగాక ఇది అవునుగాక అనగానే సమస్తము అయినవి. కానీ మానవుడిని ఎలా సృజించాడో తెలుసా? 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియులారా, మానవుణ్ణైతే చక్కగా ఆ నేల మంటితో ఒక మనిషిని చేసి, ఒక బొమ్మను చేసి నరుని నిర్మించి ఆ నరుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఇప్పుడు వరకు ప్రాణులను కూడా మనం చూసాము. సకల జలరాశులకి ప్రాణాలున్నాయి, సకల జంతువులకి ప్రాణాలున్నాయి, సకల పక్షులకి ప్రాణాలున్నాయి. కానీ అవన్నిటికి ప్రాణాలున్నాయి, కానీ అవి అవునుగాక అని పలికగానే అవన్నీ అయినాయి. కానీ మానవుడిని అయితే ఆయన చక్కగా బొమ్మను చేసి ఆయనలో నుంచి జీవించు ఆత్మను ఊదగా ఆయన జీవించు ప్రాణి అయ్యాడు. అంటే
పశువులకైతే ప్రాణాన్ని ఇచ్చాడు గాని వాటికి ఆత్మ లేదు. మానవుడికైతే ఆ బొమ్మను తయారు చేసి ప్రాణాన్ని పోసి ఆ తర్వాత ఆత్మను కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మానవుడికి ఇచ్చిన ఈ ఆత్మ సకల ప్రాణులకి ఏటికి కూడా లేదు. మానవుడికైతే ఈ ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎంతకాలం ఉంటది అంటే ప్రాణం అయితే పోయిద్ది కానీ అంటే ప్రాణం పోయి దేహములో ఉన్న ప్రాణం పోయిన తర్వాత మట్టి దేహము కాబట్టి మట్టిలో కలిసిపోయిద్ది, ప్రాణం పోయిద్ది. కానీ ఈ యొక్క జీవించు ఆత్మ జీవవాయువు అయితే అది చనిపోదండి, దానికి అంతం అనేదే లేదు. ఆ ఆత్మ బ్రతికున్నన్నాళ్ళు శరీరంలో ఉంటది, చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయిద్ది. ఈ యొక్క ఆత్మ అయితే ఏ దేవుడైతే ఆ యొక్క ఆత్మను ఇచ్చి ఉన్నాడో ఆ దేవుని యొద్దకి వెళ్ళిపోయిద్ది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటది. ఒక పరిశుద్ధత లేకపోతే గనక వేరే ప్రాంతం అనేది ఉంది, నరకము. ఆ నరకానికి వెళ్తా ఉంటదన్నమాట. అందుకనే ఎక్కడున్నా నరకంలో ఉన్నా దేవుని దగ్గర పరలోకంలో ఉన్న ఈ ఆత్మకి అంతం అనేది చావు అనేది లేదు, ఎప్పుడు జీవించే ఉంటదన్నమాట. ఆ విధంగా దేవుడు మానవుణ్ణి సృజించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరుడు అంటే మన ఈ విధంగా మానవులు సృజించటమే కాదు, ఇంకా ఏం చేశాడంటే 19వ వచనం గనక మనం చూచినట్లయితే, దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరే దానికి కలిగి ఉండెను. ప్రియులారా, మనం చూచినట్లయితే సమస్తాన్ని సృజించాడు. కానీ ఆ తర్వాత మానవుని సృజించిన తర్వాత దేవుడు ఎంత యోగ్యతనిచ్చాడంటే మానవుడికి ఆ సమస్త జీవులను సమస్తాన్ని కూడా మానవుని యొక్క ఆధీనంలోకి తీసుకొని వచ్చాడు. ఓ మానవుడా, ఇగో ఇవన్నిటిని నేను సృజించాను, వీటికి నీవు ఏ పేరు పెడితే ఆ పేరే వాటికి కలిగి ఉంటాయి. వీటన్నిటిని నువ్వు స్వాధీనపరుచుకో, వీటన్నిటిని నీ ఆధీనంలో ఉంచుకో, వీటన్నిటిని నువ్వు లోపరుచుకో, వీటికి నువ్వు పేరు పెట్టు, నువ్వు పిలుచుకో, నువ్వు పని చేసుకో అనేసని ఆ విధంగా మానవుడి చెంతకి సమస్త జీవులను దేవుడు రప్పించాడు. రప్పించినప్పుడు వాటికి మానవుడే పేరు పెట్టాడు. మానవుడే ఆ యొక్క సమస్త జీవులకు పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలనాడు మానవుడు ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరే నేటికి ప్రతి జీవికి కలిగి ఉన్నావు. ఏనుగుకి ఏనుగని దేవుడు పేరు పెట్టాడు, ఆ కుక్కకు కుక్క అని పెట్టాడు, పులికి పులి అని పెట్టాడు, సింహానికి సింహాన్ని. ఇట్లాగా ఆ కాలంలో ఉన్న ఆ భాషలో దేవుడు ఏ పేరు మానవుడు ఏ పేరైతే పెట్టి ఉన్నాడో నేటికి ప్రతి జీవి కూడా ఆ పేరే కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుడికి ఎంత ఆధిక్యతనిచ్చాడంటే ప్రత్యేకంగా చేశాడు. అందుకే తన పోలిక చొప్పున తన స్వరూపం అందు చేశాడంటే ఆ జీవ వాయువును మానవుడికి ఇచ్చి ఉన్నాడు. సమస్త సృష్టిని మానవుడి యొక్క ఆధీనములో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధముగా దేవుడు సమస్తాన్ని కూడా కలుగు చేసి సమస్త ప్రాణిని సమస్తమును కూడా మానవుడు ఆధీనంలో ఉంచాడు. మానవుడు దానిని స్వాధీనపరుచుకోవాలి, సృష్టిని స్వాధీనపరుచుకోవాలి, ఉపయోగించుకోవాలి తప్ప మానవుడు ఎప్పుడు కూడా సృష్టికి తల వంచకూడదు. సృష్టి మానవుడి కోసం తల వంచాలే తప్ప మానవుడు సృష్టి కోసం తల వంచకూడదు. ప్రియులారా, మనం ఇక్కడ చూచినట్లయితే ఒకానొక సందర్భంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు యుద్ధం చేసే పరిస్థితి వచ్చినప్పుడు వారు యుద్ధం చేస్తూ ఉండగా అక్కడ ఈ రోజు సాయంత్రం లోపు పొద్దుకూకే లోపు యుద్ధము వేరే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయే పరిస్థితి వస్తూ ఉన్నది.
కృంగే పరిస్థితి ఏర్పడింది. కృంగిపోవస్తుంది. ఇశ్రాయేలీయులు డౌన్‌లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఎక్కడైనా ఓడిపోతారేమో, వీళ్ళు ఓడిపోతే ఆ దేశమంతయు గూడా ఇశ్రాయేలీయుల్ని మిగిలిన వారు ఇశ్రాయేలు దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు అనేసని ఉద్దేశముతో అక్కడున్న దైవజనుడైన యెహోషువ దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ ప్రజలైన వారు ఓడిపోతారేమో, ఓడిపోయే పరిస్థితి ఉంది అనేసని దేవునికి ప్రార్థించినప్పుడు, అప్పుడు దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, ఓ యెహోషువ, ప్రొద్దు కృంగితే కదా వాళ్ళు ఓడిపోయేది. కానీ కృంగినప్పుడు కదా వాళ్ళకి ఓడిపోయేది. కానీ వాళ్ళకి ఇంకా యుద్ధం చేయటానికి వాళ్ళకి సమయాన్ని ఇస్తున్నాను. వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళు నిరూపించుకోవటానికి సమయాన్ని ఇస్తున్నాను. వాళ్ళందుకనే ఇంకా సమయం ఉంది కాబట్టి వాళ్ళని ఇంకా భీకరంగా వాళ్ళని యుద్ధం చేయమను అనేసని చెప్పి దేవుడు యెహోషువకు చెప్పినప్పుడు, యెహోషువ యొక్క సృష్టికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూచినప్పుడు, యెహోషువ ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, యెహోవా నీకు సమయం ముగిస్తే కదా నీకు వాళ్ళు ఓడిపోతారనేది, నేను వారికి సమయం ఇస్తున్నాను, వాళ్ళు యుద్ధం చేసి గెలవమని యెహోషువకు ఆజ్ఞాపించినప్పుడు, అప్పుడు యెహోషువ ఈ విధంగా అంటున్నాడు, వాళ్ళకి సమయం కావాలి కదా, యుద్ధం చేయటానికి సమయం కావాలి కదా. ఆ సమయం కావాలంటే కృంగితే సమయం అయిపోద్ది. అదే కృంగకపోతే, ఆ సూర్యుడు కదలకపోతే సమయం అవ్వదు కదా. వాళ్ళు యుద్ధం చేయటానికి సమయం ఉంటుంది కదా. అందుకనే యెహోషువ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఓ సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ప్రియులారా, మనం చూచినట్లయితే సృష్టి మానవుడి కోసమే. మానవులు అంటే దేవుని ప్రజలు యుద్ధం చేస్తూ ఓడిపోతారేమోనని సమయం కోసం దేవుడు ఏం చేశాడంటే తన సేవకుడైన యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, యెహోషువ సూర్య చంద్రులకు ఆజ్ఞాపించు, అవి ఆగిపోతవి, నీ ప్రజలు గెలుస్తారు, నా ప్రజలు గెలుస్తారు అన్నప్పుడు యెహోషువ, ఓ సూర్యుడా నీవు ముందుకు జరగొద్దు, నీవు అక్కడే ఆగిపో. ఓ చంద్రుడా నీవు ముందుకు జరగవద్దు, నువ్వెక్కడున్నావో అక్కడే ఆగిపో. దేవుని బిడ్డలు గెలిచే అంతవరకు సూర్యుడు ఆగెను, చంద్రుడు నిలిచెను. ఇశ్రాయేలీయులైన తన ప్రజలు విజయమును సాధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ప్రియులారా, సృష్టి మానవుడి కోసమే. పదే చెప్తున్నాను, సృష్టి మానవుడి కోసమే. ఇంకను మనం చూచినట్లయితే 2వ రాజుల గ్రంథం కూడా మనం పరిశీలన చేద్దామండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు హిజ్కియాతో చెప్తూ ఉంటున్నాడు, అయ్యా నీకు మరణకరమైన సమయం వచ్చింది, నీవు చనిపోతావు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అనేసని హిజ్కియాకి చెప్పినప్పుడు ఆ హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, అయ్యా నేను నీ సన్నిధిలో ఎడల నొచ్చుకుంటునో, నేను నీకు ఇష్టానుసారంగా ఎలా నా జీవిత కాలంలో జీవించానో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అనగానే దేవుడు ఇంకనూ ఆయనకు మొరపెట్టినప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెంచాను, నీవు భయపడకు హిజ్కియా, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచాను అనేసని దేవుడు హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా అంటాడు, అయ్యా నాకు 15 సంవత్సరాలు ఇప్పుడే చనిపోతానని చెప్పావు, కానీ ఇంకా 15 సంవత్సరాలు నాకు ఆయుష్ పెంచానన్నావు, నాకు ఆయుష్ 15 సంవత్సరాలు పెంచావు అనటానికి నాకు ఆధారం ఏంటి అనేసని హిజ్కియా దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఇదిగో చూడు, ఈ యొక్క నీడ
అంటే మా నీడుంది గదా! సూర్యుడు ఇప్పుడంటే గడియారాలు ఇవన్నీ వచ్చినియి కానీ, ఆ కాలంలో గడియారాలు ఇవన్నీ ఏమి లేవు కదండీ! నీడను బట్టే సమయాన్ని వాళ్ళు లెక్కించుకునేవాళ్ళు. అదే విధముగా ఓ హిజ్కియా ఇప్పుడు చూడు నీ యొక్క ఈ యొక్క మా మేడకి ఈ గదికి మెట్లున్నాయి గదా! ఈ మేడ గది మెట్లు 10 మెట్లు ముందుకు ఉన్నాయి గదా! ఈ మేడ గది మెట్లు 10 మెట్లు కిందకి జారిపోయింది గదా నీడ. ఆ నీడ 10 మెట్లు ఎనక్కొచ్చినట్లయితే నీవు నమ్ముతావా? అనేసని ఆ హిజ్కియాని దేవుడు అడిగినప్పుడు, అవును ప్రభా! నేను నమ్ముతానన్నప్పుడు, వెంటనే దేవుడేం జేశాడంటే, ముందుకెళ్ళిన నీడని 10 మెట్లు ఎనక్కి వచ్చేలాగా చేశాడు. అంటే 10 మెట్లు ఎనక్కొచ్చిందంటే అర్థమేంటి? సూర్యుడు ఎనక్కి వెళ్ళిపోయినట్టే గదా! ముందుకున్న సూర్యుడు ఎనక్కెళ్ళిపోయాడు. అంటే ఈ యొక్క మనిషి కోసం అక్కడ కొన్ని వేల సైన్యము కోసము సూర్య చంద్రులను ఆపాడు. ఇక్కడ ఒక్క వ్యక్తి కోసం కూడా సూర్యుడిని, చంద్రుడిని వెనక్కి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అంటే దేవుని బిడ్డల కోసము సృష్టి సహితము ఇక్కడ లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధముగా ఎంత చూసినా, ఎంత చేసినా గాని సమస్త సృష్టి కూడా దేవుని కోసమే సమస్త సృష్టి కూడా మానవుల కోసమే తప్ప మా సృష్టి కో మానవుల కోసం సృష్టే గాని సృష్టి కోసము మానవులు కాదన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 90వ కీర్తన గ్రంథము 90వ అధ్యాయం మనం చూసినట్లయితే 90వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం. ఇక్కడ మోషే భక్తుడు అంటున్నాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నట వలెనున్నవి, రాత్రి ఎండల యొక్క జాము వలె ఉన్నవని ఇక్కడ మోషే భక్తుడు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఇక్కడ దేవుని దృష్టిలో ఆయన బిడ్డలకు అవసరమైతే కొన్ని గంటల ముందుకి వెనక్కి నడపటమే కాదు, అవసరమైతే నీ దృష్టిలో 1000 సంవత్సరాలు గతించినా సరే నిన్నట వల్లే అంటే ఒక రోజు వలెనే, అలాగే రాత్రి యందు ఒక జాము వలెనే ఉన్నట్లుగా ఉన్నాయి. దేవుని బిడ్డల కోసం, మానవుల కోసం ఆయన కలుగు చేసినవి ఈ సృష్టి అంతా కూడా రోజులు, గంటలు ముందుకి వెనక్కి జరుపుతాడు. అంతేకాదు 1000 సంవత్సరాలైనా సరే ఒక్క రోజుతో సమానము. అంటే ఏది కలుగు చేసినా, ఏం చేసినా మానవుడి కోసమే. అవసరమైతే 1000 సంవత్సరాలు గడిచిపోయినా సరే 1000 సంవత్సరాలు ఒక రోజుతోనే సమానమంట. లేదా రాత్రి అందు ఒక జాముతో సమానమంట. ప్రియులారా, ఎంత చక్కగా సృష్టిని మానవుడి కోసం ఉంచినట్లుగా, మానవుడి కోసం ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నామండి. కానీ మానవుడైతే అర్థం చేసుకోకుండా సృష్టి ఏంటో, దేవుడేంటో, దేవుని విలువేంటో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాడండి. ప్రియులారా గ్రహించండి, సమస్త సృష్టి కూడా దేవుని కోసమే. సారీ అండి, సమస్త సృష్టి కూడా మానవ కోసమే. ఇవన్నిటిని కూడా మనం చక్కగా ఆస్వాదిస్తూ మనం కోరిని తిని ఇవన్నీ మన కోసం కలిగి చేసిన అట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా మన కృతజ్ఞతలు కలిగి అంత కలుగు చేసిన ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయనకు అనుకూలముగా చూసాం కదండి. మొదట దేవుడు మానవులను పరిశుద్ధులంగా చేశాడు. అదే పరిశుద్ధత కలిగి దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవునికి అనుకూలమైన రీతిగా మనం జీవిస్తూ, దేవునికి ఇష్టానుసారముగా మనం జీవిస్తూ ఈ సమస్తాన్ని కూడా మనం స్వాధీనంలో ఉంచుకొని మనకు కావలసినన్ని కూడా చక్కగా మనం తినుచు చక్కగా ఆస్వాదిస్తూ ఆయన అడుగు జాడల్లో గనక మనం నడిచినట్లయితే మనల్ని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మనకు కావలసినన్ని కూడా ఇంకనూ సమకూరుస్తాడండి. ప్రియులారా గ్రహించండి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులండి. అట్టి దేవుని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినదిగా మనవి చేస్తూ ఇటు దేవుని మాటలను నేను ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.